నమస్తే, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి టేస్ట్ అండ్ ఫీస్ట్. ఈరోజు నేను రుచికరమైన ఆరోగ్యకరమైన నల్లటి ద్రాక్షతో వైన్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఈ వైన్ తయారవ్వడానికి మొత్తము 42 రోజులు పడుతుంది. దీనిలో 10 నుండి 15% వరకు సహజమైన ఆల్కహాల్ ఉంటుంది. నల్ల ద్రాక్ష 2 కిలోలు, షుగరు 1.5 కేజీ, దాల్చిన చెక్క 1 అంగుళము, లవంగాలు 4, తెల్ల గోధుమలు గుప్పెడు, డ్రై ఈస్ట్ ½ టీ స్పూన్, కాచి చల్లార్చిన నీళ్లు 2 లీటర్లు, నిల్వ చేసుకోవడానికి 2 పెద్ద గాజు సీసాలు. ఒకటిన్నర కిలో పంచదార పోసి ఒక చెక్క గరిటెతో అంత బాగా కలిసేలా తిప్పుకోవాలి. ఆ తరువాత గుప్పెడు గోధుమలు, అంగుళం దాల్చిన చెక్క, 4 లవంగాలు, డ్రై ఈస్ట్ 1/2 టీ స్పూన్ వేసి బాగా తిప్పుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెద్ద స్టీల్ గిన్నెలో పోసుకొని కాచి చల్లార్చిన నీళ్లను 2 లీటర్లు పోసుకొని 2 గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. ప్రతిరోజు ఒక గరిటెతో కలుపుతూ ఉండాలి. 21వ రోజు తేర పట్టుకొని మూత పెట్టుకోవాలి. 24 గంటలు గడిచాక ఫర్మెంటేషన్ మొదలైంది. చూడండి, నేను మీకు ముఖ్యమైన రోజులు మాత్రమే చూపిస్తున్నాను, కానీ ప్రతిరోజు తిప్పుతూనే ఉండాలి. మంచి కాటన్ క్లాత్ తీసుకొని ఎక్కువ కూడా వాడుకోవచ్చు. మూత పెట్టి కదిలించకుండా మళ్ళీ 21 రోజు వరకు ఇలాగే 42వ రోజు బాటిల్స్ లోకి మార్చుకోవాలి. మంచి స్మెల్ సాఫ్ట్ గా వస్తుంది. ఇది పూర్తిగా తయారైనటువంటి ఆర్గానిక్ గ్రేప్స్ వైన్. దీనిలో ఎటువంటి కెమికల్స్ లేకుండా తయారు చేయబడింది. రోజుకి ఒకసారి ఈ గ్లాస్ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి